హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. ఈరోజు రీడింగ్ అన్నది మీ పర్సన్ నుండి వచ్చే వారి మనసులో మాటలు, మీతో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఈరోజు మీ పర్సన్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపారో ఎనర్జీస్ ద్వారా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలానే ఒరకల్ ఎనర్జీస్ కార్డ్లో వారి మనసులో మాటలు, అసలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి. ముందుగా ఈ ఎనర్జీస్ అన్నవి మీ పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో దీనికి సంబంధించి ఎనర్జీస్ చూసాక అసలు మీ గురించి ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు దీనికి సంబంధించి తీసుకునేవి అండ్ జరిగేవి కూడా ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్స్ చేస్తాను. మీరు 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అన్నది పిక్ చేసుకోండి. ఈ 5 ఎనర్జీస్లో మీ పర్సన్ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, మీకు ఫోన్ చేస్తారా, లేదంటే మీ గురించి అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏదైనా రీజన్ కావచ్చు. ఈ 1 నుండి 5 వరకు ఎనర్జీస్ మరి మీరు ఎంచుకున్న దాన్ని బట్టే ఇక్కడ మీ పర్సన్ మీకు వారి నుండి వచ్చే లవ్ మెసేజెస్ అనమాట. 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అయితే పిక్ చేసుకోండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి, చూసే వ్యూవర్స్ విషయంలో ఈ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ నిర్ణయాల మీద ఉన్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం. ఈరోజు మీ పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ అనమాట. ఈ పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో అసలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, జరిగేవేంటి. టూ ఆఫ్ ఇవి టెంపరెన్స్ ఎనర్జీ అండి. ఈ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఏంటంటే కోపమో తెలియదు, బాధో తెలియదు, అసలు ఏంటి వారికే అర్థం కావట్లేదు. ఉన్న ప్లేస్లో ఉండలేకపోతున్నారు, ఉన్నవారితో మాట్లాడలేకపోతున్నారు, లేని వారి గురించి ఆలోచిస్తున్నారు. వీరి ఎనర్జీ ఏంటంటే మీరు వీరితో లేరు అండ్ మీకు దూరంగా ఉండి ఉంటారు అండ్ మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నవారు వారికే తెలియట్లేదు. సిచ్యువేషన్స్ మీద కోపం వస్తున్నాయి, జరిగిపోయిన రోజుల మీద బాధపడుతున్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి. అంటే ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళకి ఇప్పుడు వారి లైఫ్లో ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అండ్ ఎక్కడైనా ప్రశాంతంగా ఉండాలి అనే ఎనర్జీస్లో ఉన్నారు. టెంపరెన్స్ ఏంటంటే ఒక ఎమోషన్ అనమాట. కోపమైనా ఉండొచ్చు, బాధ అయినా ఉండొచ్చు, అడ్జస్ట్ అవ్వాలనుకునే ఆలోచనలు ఉండొచ్చు, కాంప్రమైజ్ అవ్వాలనుకునే నిర్ణయాలు కావచ్చు. అసలు ఏంటంటే ఈరోజు మీ పర్సన్ ఎనర్జీ టెంపరెన్స్ ఎనర్జీ ఏంటంటే అన్నీ కంట్రోల్లో తీసుకురావాలని అయితే అనుకుంటున్నారు. బాధ ఎందుకు వస్తుందో తెలియదు, కోపం ఎందుకు వస్తుందో తెలియదు, అసలు సిచ్యువేషన్స్ ఏంటి ఇలా ఉన్నాయని అండ్ మీ విషయంలో ఎందుకు బాధపడాలి, మీ మీద కోపడ్డ వాళ్ళు మీ గురించి బాధపడుతున్నారండి. అండ్ ఇప్పుడు బాధపడుతున్న వాటికి నిర్ణయాలు తీసుకుంటాకి కొన్ని వాటికి అడ్జస్ట్ అవుతేనే వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. అనుకున్నది సాధించడం అంటే ఇప్పుడు మీ పర్సన్ తీసుకునే నిర్ణయం మీ పర్సన్ వరకే కాదు కదా, అందరూ అభిప్రాయాలు తెలుసుకోవాలి అండ్ అందరికీ ఒకే మాట రావాలి. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే వీళ్ళ మాట నచ్చట్లేదు అండ్ దూరంగా ఉండాలి అన్న ఆలోచన అయితే ఉన్నారంట. అంటే సిచ్యువేషన్స్ మీద కోపం ఉన్నాయి, బాధ ఉన్నాయి, ఒక రకమైన దుఃఖంలా కూడా అనిపిస్తుంది ఎనర్జీ. నెక్స్ట్ 2 ఆఫ్ ఫ్యాన్స్. ఈ పర్సన్ మీ గురించే ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారండి. వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వాళ్ళ స్వార్థంగా ఫ్యూచర్ బాగుండాలని వదిలేసి వెళ్ళిపోవాలని అయితే అనుకోవట్లేదంటండి. గతం వారిని పట్టుకుంటుంది అండ్ ప్రజెంట్ వాళ్ళు తీసుకునే నిర్ణయం గతం కూడా వాళ్ళకి కావాలనుకుంటున్నారండి. ఈ గతంతో ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు
అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వారి జీవితం వాళ్ళు చూసుకోవాలని అయితే అనుకోవట్లేదంట. మీరు వారితో ఉండాలి, గతం కూడా, ఫ్యూచర్ చూడాలి. ప్రెజెంట్ ఎలా ఉన్నా సరే మీరు వారికి దూరంగా ఉన్నా అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నా, సపరేషన్ సిచ్యువేషన్ ఉన్నా సరే వీళ్ళు ఇప్పుడు తీసుకునే నిర్ణయం అంటే ఇప్పుడు సమయం అయితే వచ్చిందండి. నిర్ణయం తీసుకునే సమయం అయితే వచ్చింది. అంటే ఇక్కడ వీరు చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ అన్నది మీతో చూడాలనుకుంటున్నారు. స్టక్ ఎనర్జీ అనమాట. మిమ్మల్ని వదిలేసుకోవాలని మనసు రావట్లేదండి. మిమ్మల్ని బాధ పెట్టాలని వీళ్ళ ఉద్దేశం కూడా కాదు. నెక్స్ట్ 5 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు మీ గురించి గొడవలయ్యాయి అండ్ మీతో గొడవలు పెట్టుకోవడం కూడా జరిగాయి. వీటి వల్ల వీరికి లాభం ఏంటి అండ్ వీళ్ళు కోల్పోయింది ఏంటి, వీళ్ళ నష్టపోయింది ఏంటి, ఎవరి మాటలు వింటే చెడిపోయారు, ఎవరి మాటలు వింటే బాగుపడ్డారు. ఇప్పుడు ఇదేనండి టెంపరెన్స్ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఆలోచనలు కన్ఫ్యూజ్ అన్నమాట. ఒకవైపు ఆలోచిస్తుంటే ఒకవైపు బాధపడుతున్నారు, ఒకవైపు బాధపడుతుంటే ఒకవైపు ఏమో నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు. ఇది సిచ్యువేషన్. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే గొడవ పడితే మాత్రం ఇక్కడ కొన్ని వాటికి కొన్ని వదిలేసుకోవాలి అండ్ కొన్ని వదులుకునేవాడు కూడా ఉండకూడదు. అండ్ అందరూ కావాలంటే కుదరదండి. కొంతమంది కావాలి అంటే, కొంతమందితో ఉండాలంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో గొడవలు జరగచ్చు అండ్ కొంతమంది దూరం అవ్వచ్చు. అండ్ ఇంకా లైఫ్లో మంచో చెడో తీసుకున్న నిర్ణయం మాత్రం ఇంకా ఏ మంచి లేదు, ఏడు చెడు లేదు. తీసుకునే నిర్ణయం తప్పో ఒప్పో ఇంకా ఇదే లాస్ట్ ఆప్షన్ అన్నట్టుగా కూడా వీళ్ళైతే ఫైనల్గా డెసిషన్ అయితే తీసేసుకుంటున్నారండి. అండ్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి. 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో మీకు తెలుసు, మీ పర్సన్ తెలుసు. ప్రజెంట్ ఏం జరుగుతుందో మీ పర్సన్కే తెలుసు. ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నారో మీరుంటేనే వారికి లైఫ్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మీరు ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు మీ పర్సన్ తోటి, మీ పర్సన్ కూడా మీతో ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు గతంలో మీ పర్సన్కి యాంటీగా అనిపించడం అండి. ఇప్పుడేమో మీ పర్సన్ ఆలోచిస్తుంటేమో ప్రజెంట్ ఉన్నవారేమో మీ పర్సన్ మైండ్లో యాంటీగా ఉండి మీ వైపు ఆలోచించేలా చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే మీ మాట వేదం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీ మాటే వాళ్ళ ఇష్టమని అండ్ ఎవరు మీ మధ్యన రానవసరం లేదు, మాట్లాడనవసరం లేదు అండ్ మీరు చూసుకునేలాగా ఇలా నిర్ణయం అయితే ఉండిపోతుందంటూ కూడా చెప్తున్నారు. ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి అండ్ మీ విషయంలో అయితే ఈ విధంగా కనెక్ట్ అయ్యారండి. నెక్స్ట్ ఏంటంటే మీరు 5 కార్డ్స్ ఎనర్జీస్ అయితే పిక్ చేసుకోవాలి. ఈ 5 కార్డులో కూడా మరి మీరు ఏమి ఎంచుకుంటారో, మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూద్దాం. ఈ పర్సన్ ఏంటి అంటే మరి దేనికి బాధపడుతున్నారో, అసలు ఎందుకు అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నారో అండ్ మీ విషయంలో ఎందుకు గొడవ పడాలనుకుంటున్నారో, గొడవ పెట్టుకున్న వాళ్ళే అండ్ మీకోసం ఫైట్ చేయాలనైతే, గొడవ పెట్టుకునైనా మీతో ఉండాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఈ రీడింగ్ ఎవరికి రిజనేట్ అయితేనే తీసుకోండి. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ అయితే మీతో చూడాలనుకుంటున్నారు, కానీ ఒకవేళ వీళ్ళు అనుకున్నది జరగకపోతే వాళ్ళు ఇంకా అడ్జస్ట్ అవ్వడమో, కాంప్రమైజ్ అయిపోవడమో ఇలా నిర్ణయాలు అయితే తీసుకోవాలి. కానీ ఇలా అనుకున్నది వీళ్ళు ఇప్పుడు మీ విషయంలో అసలు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో ఈ 5 ఎనర్జీస్ కార్డులో మీకు సమాధానాలు అయితే వస్తాయనుకుంటున్నాను. ఈ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే ఇవ్వండి. గొడవలు మాత్రం జరగబోతున్నాయి. ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. గొడవలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీ పర్సను వేరే వారితో గొడవ పెట్టుకోవడం కానీ, మీ గురించి గొడవలు పడడం కానీ జరుగుతున్నాయి. నెక్స్ట్ కూడా ఇవే జరుగుతాయి. ఇవి ఒక మాటకి 10 మాటలకి సమాధానం ఇచ్చేటప్పటికి అవతలకి మీ పర్సన్కి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అండ్ మిమ్మల్ని అపార్థం చేసుకోవటం, అవతల వాళ్ళు ఎంతో ట్రై చేస్తారు మీ పర్సన్ మైండ్ మార్చాలని. కానీ మీ పర్సన్ చెప్పేది ఏంటంటే వారు కావాలా, మీరు కావాలంటే మీరే కావాలని అని ఎనర్జీస్ చెప్తున్నాయి కదా. కొంతమంది దూరం అయితేనే, కొంతమందికి దూరం అవుతేనే ఉన్నవారితోటి సమాధానం చెప్పుకుంటూ అండ్
వదిలేసిన వారి గురించి నిర్ణయం తీసుకుంటే కొంతమందికి కోపం రావచ్చు, కొంతమంది వదిలేసుకోవచ్చు. ఏం జరిగినా సరే అది మంచో చెడో ఇప్పుడు మీ విషయంలో వీరు నిర్ణయానికైతే వచ్చేసారంట. ఈ నిర్ణయం అనేది తీసుకున్నది ఎలా ఉంటుంది, ఏం జరగబోతుందో చూద్దాం. 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అనేది పిక్ చేసుకోండి. మొదటి కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మొదటి ఎనర్జీస్ కార్డు అండ్ మీ పర్సన్ మీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ వచ్చిందండి. కొంతమందికి దూరంగా ఉంటేనే మీరు వారి లైఫ్లోకి రావటం అయితే జరుగుతుంది. అంటే అవతల వారికి మీరంటే పడదు, మీరేమో మీ పర్సన్తో ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు మార్చుకుంటున్నారు, మాట తీరు మార్చుకుంటున్నారు. జీవితం మారాలంటే కొన్ని మార్చుకోవాలండి. ఇప్పుడు మీ పర్సన్లో మార్పు అయితే వస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే మీతో నెగిటివ్గా ఉన్నవారే మీతోటి పాజిటివ్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు. మీ నుండి దూరం అయిపోయిన వారే మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే మీకు మంచి రోజులు వస్తున్నాయని అండ్ మీరు కోరుకున్నట్టు మీ పర్సన్లో మార్పు రావడం అయితే జరిగింది. జరగబోయేది ఏంటంటే థర్డ్ పార్టీ వారి నుండి దూరం అయిపోతున్నారు. ప్రజెంట్ అయితే ఏవో గొడవలు అయితే జరుగుతున్నాయండి. మొన్న 10 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇంకొక 10 డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. 10 రోజుల క్రితం నుండి స్టార్ట్ అయిన గొడవలు ఫైనల్ డెసిషన్గా ఒక 10 రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఏ థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా పెట్టారో అండ్ ఈ థర్డ్ పార్టీ వారే మీ పర్సన్ నుండి దూరం అయిపోవటం అండ్ మీ పర్సన్నే దూరం పెట్టడం, మళ్ళీ మీ పర్సన్ మీతో ఉండటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 2వ ఎనర్జీస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చే నిర్ణయం ఏ విధంగా ఉంటుంది. హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ, 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ కూడా చెప్పొచ్చండి. ఈ పర్సన్ ఏంటి అంటున్నారంటే మీరు ఎంతకాలం వారి కోసం వెయిట్ చేస్తారు. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఇంత బాధ ఉండేది కాదు కదా. మీ విషయంలో నిర్ణయం తీసుకుంటాకి కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పటికిప్పుడు నిర్ణయాలు అయ్యే పని అయితే కాదండి. మీతో మాట్లాడాలన్నా మీ గురించి ఏమైనా చేయాలన్నా వీరి పరిస్థితి ఎటు కాకుండా ఉంది. ఇప్పుడు మీకు ఆశ చూపించలేము అండ్ అలానే మీరు వారి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు కాబట్టి ఈ పర్సన్ మాట్లాడేది ఏంటంటే ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు, ఎన్ని నెలలు వెయిట్ చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు కానీ మీ ఓపికకి అసలు ఇప్పుడు నిర్ణయం అయితే తీసేసుకోవాలండి. అంటే మీరు వారి కోసం వెయిట్ చేయొద్దు, మీ లైఫ్ మీరు చూసుకోవాలని చెప్తారా, లేదంటే మీరు వెయిట్ చేసిన దానికి వీళ్ళు ఇప్పుడు సరే నేను ఏం తీసుకోబోతున్నారంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పేక మీద కత్తిలా ఉందండి నిర్ణయం అయితే. ఇప్పుడు ఏది జరిగినా ఇప్పుడు మీ వైపు వస్తే ఇటువైపు వాళ్ళు ఇబ్బంది పెడతారు, ఇటువైపు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇప్పుడు మీ జీవితం ఆడుకున్నట్టు వీళ్ళ మీద నిందలు పడతాయి. అసలు ఏంటి పరిస్థితి, కొన్ని సిచ్యువేషన్స్ అయితే రిలీజ్ అయిపోవాలంటండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ పర్సను 2 డేస్ బ్యాక్ ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారంట. అంటే ఇప్పుడు మీతో ఉండేది లేదంటే మీ నుండి మూవ్ ఆన్ అయ్యేది ఒక 2 డేస్లో మీతో చెప్పాలని అయితే అనుకుంటారు. 2 డేస్ బ్యాక్ తీసుకున్న నిర్ణయం 2 డేస్ తర్వాత రేపు 24 గంటల్లో కానీ 8 రోజుల్లో కానీ ఈ పర్సన్ మీ విషయంలో ఏదో ఒక మాట చెప్పడం అయితే జరుగుతుంది. వెయిట్ చేయమంటారా లేదంటే మీ లైఫ్ మీరు చూసుకోమంటారా, ఇప్పుడు ఈ 2 రోజుల్లో కానీ 8 రోజుల్లో కానీ చెప్పడం అయితే జరుగుతుంది. ఈ 2వ కార్డు. నెక్స్ట్ 3వ ఎనర్జీస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నిర్ణయం ఏ విధంగా ఉంది. క్వీన్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే వీళ్ళు ఏం చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళ నిర్ణయాలు వీళ్ళ చేతుల్లో అయితే లేవు. వాళ్ళ అమ్మ ఇష్టం, ఎవరో లేడీ అయితే ఉన్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారమే ఇలా ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు ఈ పర్సన్ తోటే మాట్లాడాలి. ఎవరు ఈ లేడీతో మీరు మాట్లాడితే ఇక్కడ వీరితో కమ్యూనికేట్ చేస్తే
మీకు క్లియర్ అవుతుంది. వీరేం మాట్లాడతారో వీరి మాటే మీ పర్సన్ మాట అనగా కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకోవచ్చండి. నాటకాలు ఆడుతున్నారనమాట మీ పర్సన్. డ్రామా కింగ్ అయినా కావచ్చు, క్వీన్ అయినా కావచ్చు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలండి. ఇప్పుడు మీరు కలిసి ఉంటారు కానీ, మీరు మీ పర్సన్ కలిసి ఉంటారు కానీ, మధ్య వాళ్ళు కాదు కదా! మిమ్మల్ని కలిపిందే డివైన్. మళ్ళీ వీళ్ళ పెత్తనం ఒకటి అయిపోయిందండి. మీ పర్సను కొంచెం ఓఏ చేస్తాం. ఓవర్ యాక్షన్ బ్యాచ్ అనమాట. ఇప్పుడు ఈ పర్సను ఈ పెద్ద ఎవరున్నారు కదా! ఈ పెద్ద మనిషి ఒప్పుకుంటే ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం, లేదంటే మీతోటి మళ్ళీ పెళ్లి బంధం కలిసిపోవటము ఏదైనా జరగవచ్చు. ఈ మూడవ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో ఈ పెద్ద మనిషి నిర్ణయాల మీద ఆధారపడి ఉందన్నట్టుగా మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇది మూడవ ఎనర్జీస్ కార్డ్స్ అనమాట. లేడీ అండి, లేడీ కనిపిస్తున్నారు. వీళ్ళు చెప్పేది కూడా ఒకవేళ జరిగేది ఏంటి అంటే అటు కాకుండా ఇటు కాకుండా మధ్య రకంగా మాట్లాడతారండి. అంటే ఇప్పుడు మీకు ఏం అర్థం అవ్వదు. వీళ్ళు ఎస్ చెప్పారా, నో చెప్పారా, అసలు అలా మాట్లాడారేంటి, అవునా కాదన్నట్ట వీళ్ళు తీసి పడేసినట్టు మాట్లాడతారు. కానీ మీరు కొన్ని విషయంలో మీకు అర్థం కాదండి. వీళ్ళ మాట తీరు అర్థం కాదు. వీళ్ళు ఏదో సూటిపోటి మాటలతోటి కొంచెం సమాధానం ఇచ్చినట్టు ఉంటుంది. మీ పర్సన్ కూడా వీరిష్టమే, వీళ్ళ చేతుల్లో ఏమీ లేదన్నట్టుగా కూడా మాట్లాడతారు. ఈ 3 ఎనర్జీస్ కార్డుకి సమాధానం. నెక్స్ట్ 4 ఎనర్జీస్ కార్డుకి మీరు 4వ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ద హెరఫైడ్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చిందండి. ఈ పర్సన్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ గుడ్ న్యూస్ ఏమో కాదు, మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నారని. అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి. ఇక్కడ ఒక శుభకార్యానికి మీరైతే అటెండ్ అవ్వాలి. టెంపుల్స్కి వెళ్ళే కార్యక్రమం కనిపిస్తుంది, పూజలు సంబంధించిన కార్యక్రమం కనిపిస్తుంది, శుభకార్యాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే ఈ పర్సన్ మీతోటి మీ పర్సన్కి చాలా అవసరమవుతుందండి. మీరుంటేనే వీళ్ళకి జీవితం, మర్యాద, గుర్తింపు అనమాట. మరి ఏ సిచ్యువేషన్ ఎవరికి ఎలా రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. ఇక్కడ టెంపుల్ సంబంధించిన సాంప్రదాయాలు కనిపిస్తున్నాయి, అండ్ శుభకార్యాలు కనిపిస్తున్నాయి, పెళ్ళి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు జరిగేది ఏంటంటే 5 రోజుల్లో మీకు ఒక ఇన్విటేషన్ అయితే వస్తుందండి. ఇన్విటేషన్ అంటే శుభకార్యం సంబంధించిన కార్డు రావటం జరుగుతుంది 5 రోజుల్లో. ఈ పెళ్ళికి మీరు పెళ్ళికి వెళ్ళినా ఏదైనా సరే శుభకార్యం సంబంధించిన మీరు వెళితే అక్కడ మీ పర్సన్ సంబంధించిన వాళ్ళు కానీ, మీ పర్సనే కానీ ఇక్కడ రీనని కూడా కనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కొంచెం సపరేషన్లో ఎడమొహం పెడమొహంగా ఉన్నా సరే 5 రోజుల తర్వాత వచ్చిన శుభకార్యం సంబంధించిన న్యూస్ వల్ల మీ పర్సన్ మీతోటి మంచిగా ఉండటం. అండ్ ఇంకోటి ఏంటంటే 10 రోజుల తర్వాత అండ్ మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ కూడా రాబోతుందండి. మీ పర్సన్ నుండి ఇలా మ్యారేజ్ ప్రపోజల్ రావటం అయితే జరుగుతుంది. 5 రోజుల్లోనేమో ఒక శుభకార్యంలోని వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిపోవటం కానీ, అండ్ 10 రోజుల్లో మీ పర్సన్ మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వటం కానీ జరుగుతుంది. ఈ 4 ఎనర్జీస్ కార్డు. ఓకే, నెక్స్ట్ 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ నుండి వచ్చే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి. 7 ఇది చారియట్ ఎనర్జీస్ కార్డ్ అండి. చారియట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సను థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. మీ పర్సన్కి ఇప్పుడు బుద్ధి వచ్చిందండి. ఎవరేంటో, ఎవరి మాటలేంటో, మీరేంటో, అవతల వారేంటో ఇప్పుడు మీ పర్సన్ మీ దారిలోకే వస్తున్నారు. మీ మాటే వింటారు. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది. మీ నుండి ఏ సిచ్యువేషన్లో మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో వారంతట వారే తిరిగి రావడం అయితే జరుగుతుందండి. అండ్ మీకు 7 డేస్లో మీ పర్సన్ తోటి ట్రావెల్ అనేది కనిపిస్తుంది. ఈ ట్రావెల్ అనేది జస్ట్ నార్మల్ జర్నీ అయినా సరే అండ్ లైఫ్ లాంగ్ జర్నీ, అంటే లైఫ్ లాంగ్ అంటే మ్యారేజ్గా మారే అవకాశం ఉంది. అంటే మ్యారేజ్ సంబంధించి పెళ్ళికి సంబంధించి మాటలు జరగటం, 7 రోజుల్లో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావటం, అండ్ మీరు ట్రావెల్ చేయడం కానీ, మీ పర్సన్ ట్రావెల్ చేయడం కానీ ఏదో జరుగుతుందండి. ట్రావెల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మీకు
14 రోజుల్లో ఇక్కడి నుంచి మొదలు 14 రోజుల్లో మీరెప్పుడు మీ పర్సన్ ఇప్పటివరకు మీరు చూడకపోవటం, అంటే వీరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు వీరు కాంటాక్టే లేరు. 14 రోజుల్లో ఈ పర్సన్ మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చూడబోతున్నారు. వీరొచ్చి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది కొంతమందికి. ఇది మీరు 1 నుండి 5 వరకు ఏ ఎనర్జీస్ అయితే పిక్ చేసుకున్నారో, మరి ఈ ఎనర్జీస్ మీకు సరైన సమాధానాలు అయితే వచ్చాయనుకుంటున్నాను. నేను ఇక్కడ యాక్యురేట్ అయితే రీడింగ్ అయితే ఇచ్చానండి. మీరు మరి ఏమనుకుంటున్నారు, ఏ ఎనర్జీస్ కార్డ్ అనుకున్నారో సరైన సమాధానాలు వస్తే ఈ ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి. ఏంటంటే పర్సనల్ రీడింగ్ లాగా మీరు ఇలా పిక్ చేసుకున్నట్టు అండ్ ఎనర్జీస్ మీరు కనెక్ట్ అయి ఉంటారు కదా, ఎనర్జీస్ అయితే వర్క్ అవుతాయండి. మీరు కనెక్ట్ అయ్యే విధానం బట్టి ఉంటుంది, అలానే మీ పర్సన్ మనసుని బట్టి అయితే ఉంటుంది, అండ్ మీ సిచ్యువేషన్స్ బట్టి అయితే ఉంటుంది. మీ అందరికీ ఎనర్జీస్ వర్క్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ లవ్ ఎరకల్ ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సన్ మనసుల మాటలు ఏ విధంగా వచ్చాయో చూద్దాం. ఇవి కూడా 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే పిక్ చేసుకోండి. 5 కార్డ్స్ పిక్ చేసుకుంటే మీ పర్సన్ మనసుల మాటలు ఏ విధంగా ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. అంటే 1 నుండి 5 వరకు ఇదేలాగా నిర్ణయాలు అయితే ఈ రకంగా అయితే ఉంటాయండి. జరిగేవి కూడా ఇవే. వారి మనసులో మాటలు కూడా ఏ విధంగానే ఏం చెప్పాలనుకుంటున్నారో దీనికి ఒరికల్ కార్డులో అయితే మీ పర్సన్ నుండి మెసేజెస్ అన్నమాట. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లవ్ మెసేజెస్ ఏ విధంగా ఇస్తున్నారు. 1 నుండి 5 వరకు ఎంచుకోండి. ఒకటి నుండి 5 వరకు ఎంచుకున్న వాళ్ళకి మొదటి కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ మనసులో మాటలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదండి. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ లైఫ్లో ఎలా ఉండాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. మీ విషయంలో కూడా అసలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పలేకపోతున్నారు. అండ్ మీరు చెప్పేది వినిపించుకోవాలనుకుంటున్నారు, కానీ మాటలు వినొచ్చు, మరి విన్న మాటలకి సమాధానం అయితే ఇవ్వాలి కదా, ఈ సమాధానం వీళ్ళ దగ్గర లేదన్నట్టుగా ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఏం మాట్లాడతారో ఏం చెప్తారో తెలుసు కాబట్టి కొంచెం తప్పించుకు తిరుగుతున్నారు. వీళ్ళకి ఏమీ అర్థం కాక మీరంటే ఇష్టం లేకో, లేదంటే మీతో ఏం సమాధానం చెప్పాలో ఇలాగా కాదు అండి. మీరు ఏదైనా అడగచ్చండి, ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పచ్చు. వీళ్ళు వినే పరిస్థితిలో ఉన్న చెప్పే మాటల్లో అయితే వీళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఇది. ఈ పర్సన్ మీతో తప్పించుకు తిరగడానికి ఒక రీజన్ అయితే ఉంది, వీళ్ళ దగ్గర సమాధానం లేక, అంతే. నెక్స్ట్ 2వ ఎనర్జీస్ కార్డు అండ్ 2వ నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ నుండి వచ్చిన లవ్ మెసేజ్ ఏ విధంగా ఉంది, లవ్ మెసేజ్ ఏ విధంగా ఉంది చూడండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారంట, మీరు చాలా గుర్తొస్తున్నారంట. మీరు అనుకోవచ్చు థర్డ్ పార్టీ వారితో ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా అంటే, నో అండి, లోన్లీగానే ఉంటున్నారు. మీరు లేకపోతే లైఫ్ బోరింగ్గా ఉంటుంది, ఎంటీగా అన్నట్టుగా అనిపిస్తుందండి జీవితంలోని. మీరు లేకపోతే, మీతో మాట్లాడకపోతే వారికి అసలు నచ్చట్లేదు. వాళ్ళకి మనసుకు కూడా బాధగా ఉండటం, ఒంటరిగా ఉండడం, ఎంతమందిలో ఉన్నా సరే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు తప్ప, మీరు దూరంగా ఉన్నా, మీతో మాట్లాడకపోయినా మిమ్మల్ని మర్చిపోయినట్టు కాదు, వారు సంతోషంగా ఉన్నట్టు కాదు, లోన్లీగా ఫీల్ అవుతున్నారంట. థర్డ్ పార్టీ వారు ఎవ్వరు లేరు, మీరు తప్ప. వారి ఆలోచనలు, వారి మనసులో ఇంకెవరితో మాట్లాడేంత ఇంట్రెస్ట్ లేదు, ఎవరితో ఉండాలని ఇది లేదు. ఈ పర్సన్ చెప్పేది ఇదే, మీరు లేని లైఫ్ ఎంటీగా ఫీల్ అవుతున్నారంట. నెక్స్ట్ 3వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి. ఏంటండి అసలు మీరు ఈ పర్సన్ని అసలు వీరికి అర్థం కావట్లేదు, ఎలా అంటారా, మీకు భయపడుతున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకోవాలనుకున్న కలర్స్ మీకు నచ్చి ఉంటాయి, నచ్చని ఉంటాయి కదా, మీకు నచ్చిన డ్రెస్సెన్సే ఫాలో అవుతున్నారు. అండ్ తినే ఫుడ్లో కూడా మిమ్మల్నే ఫాలో అవ్వటం, అండ్ మాట్లాడే విధానం కూడా, మీరు ఏదైనా కోపంతో మాట్లాడనుకోండి, ఆలోచనలో మీరు రావటం, అంటే ఇలా మాట్లాడకూడదు తప్పు అనగానే సగం మాట్లాడి సగం వదిలేయటం. అంటే మీరు లేకపోయినా సరే
మీరు వారిని గైడ్ చేస్తున్నట్టు, వారి మనసుకు గైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎటూ కాకుండా దూరం నుంచి ఉన్న వారి ఆలోచనలో ఉన్న వారిని గైడ్ చేసేటట్టుగా వాళ్ళు మాట్లాడే మాటల్లో మీరున్నారు, వాళ్ళ ప్రవర్తనలో మీరున్నారు, అండ్ వాళ్ళ నోటి నుంచి వచ్చే సమాధానంలో కూడా మీరే ఉన్నారట్టుగా చెప్తున్నారు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఎవరైనా ఎక్కడికైనా రమ్మంటే షాపింగ్కా లేదంటే బయటికి ఎక్కడికైనా వెళ్దామంటే రానని చెప్తారు, మీకు ఇష్టం లేదని కూడా చెప్తారు. అంటే ఇక్కడ మీరు ఇలాంటి మాటలు మాట్లాడండి, కానీ మీ పేరు చెప్పుకొని తప్పించుకోవడం అనమాట. అంటే మీకు నచ్చవు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇలా మాట్లాడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, మీరు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టుండుంటారు, అయ్యే ఫాలో అవుతున్నారనమాట. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీకు ఇష్టం లేని పనులు, మీకు నచ్చని మాటలు మాట్లాడలేకపోతున్నారు, మీకు ఇష్టం లేని పనులు చేయలేకపోతున్నారు. ఇక్కడ మీరు గైడ్ చేస్తేనే వాళ్ళు నడుస్తుందన్నమాట. అంటే ఏదైనా సరే, తినేదైనా తాగేవైనా అండ్ నలుగురిలో కూర్చొని మాట్లాడే మాటల కన్నా ఇప్పుడు మీరే మైండ్లో వాళ్ళకి నడుస్తున్నాయి ఆలోచనలు. మీరు మాట్లాడితే వాళ్ళు చేస్తున్నట్టు పనులు అన్నట్టుగా అనిపిస్తున్నారు పరిస్థితి. నెక్స్ట్ 4వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి? మీరంట వాళ్ళకి అర్హత కలవారంటండి. అర్హత అంటే ఇప్పుడు మీ పర్సన్ ఈరోజు చెప్పడం అయితే జరిగింది. అసలు మీకు అందమా, ఆస్తా, డబ్బా ఏమీ లేనోళ్ళు, మీకు లేని అలవాట్లు లేవు, అది అవతల వాళ్ళు చెప్పే మాటలు. మీ పర్సన్ చెప్పే మాటలు ఏంటంటే మీరంటే వీరికి చాలా చాలా ఇష్టమంట. అవతల వాళ్ళ మాటలు మీ పర్సన్ మైండ్కి అయితే ఎక్కలేదు. మీరు వారికి రైట్ పర్సన్ అని, మీరంటే వారికి చాలా ఇష్టమని అన్నట్టుగా మాట్లాడారు అన్నట్టుగా చెప్తున్నారు. వారి మనసే చెప్తుందండి. అవతల వాళ్ళు మిమ్మల్ని చెడ్డ చూపించినా అండ్ మీకు లేని అలవాట్లైనా, లేనిపోని నిందలు వేసినా అవి నిజాలైనా సరే మీ పర్సన్కి మీరంటే ఇష్టం. ఎందుకంటే మీరు వారికి తగిన వారే, కానీ తగిన వారిగా వేరే వాళ్ళు చెప్పినంత మాత్రాన వీళ్ళు వినే రకమైతే కాదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మీరు అనుకోవచ్చు కదా, మీ పర్సన్ ఇలా ఉన్నారు కదా, జాబ్ లేదు, అన్నం పెద్ద లేదు, ఆస్తులు లేవు, లేని వాళ్ళు. మీ పర్సన్ అయితే ఇలా ఆలోచించట్లేదంటండి. అన్ని విధాలుగా మనసుకు నచ్చిన వాళ్ళు మీరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీలో అందం చూడట్లేదు, మీ ఆస్తులు చూడట్లేదు, అండ్ మీ వ్యసనాలు కూడా వీళ్ళకి తప్పు అనిపించట్లేదండి. వాళ్ళకి మనసు తగ్గిన వాళ్ళు అండ్ వాళ్ళ జీవితానికి తగిన వాళ్ళు మీరే అన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడుతున్నారు. మనసులో మాటలు ఇవే, వీళ్ళు మాటల్లో చెప్పే సమాధానం కూడా ఇవే. 4వ ఎనర్జీస్ కార్డు. నెక్స్ట్ 5వ ఎనర్జీస్ కార్డు. మీ పర్సన్ నుండి వచ్చి లవ్ మెసేజెస్. మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు చాలా విసిగిస్తున్నారు అనుకుంటండి, కొంచెం వాళ్ళని వదిలేయమంటున్నారు. వాళ్ళకి అవతలతోటి ఉండే మాటలు నచ్చుతున్నాయి, కానీ మీతో మాట్లాడేంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరి ఏ కార్డ్స్లో ఈ విధంగా ఎందుకు వచ్చింది? వీళ్ళకి ఎక్కువ సర్కిల్ ఎక్కువ అనుకుంటా అండి. మీరు మంచి మాట్లాడినా వీళ్ళకి నచ్చదు, మీరు బాగా మాట్లాడినా వీళ్ళకి నచ్చదు, అవతల వాళ్ళు సోది చెప్పినా వీళ్ళకి నచ్చుద్ది. ప్రజెంటు వీళ్ళు వేరే వాళ్ళకి ఎడిక్ట్ అయి ఉన్నారండి. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు చాలా విసిగిస్తున్నారండి, ఫోన్లు మెసేజ్లు చేసి విసిగిస్తున్నట్టు, అండ్ మీరు వారు డిస్టర్బ్ చేస్తున్నట్టు, వాళ్ళ లైఫ్లో వేరే వారితో మంచిగా మాట్లాడుతున్నారు, మీరు ఒక డిస్టర్బెన్స్గా వీరైతే ఫీల్ అవుతున్నారు. 5వ కార్డు అయితే ఈ విధంగా వచ్చింది. అండ్ ఇదండి ఈరోజు మీ పర్సన్ మనసులో మాటలు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు లేకపోతే మీ పర్సన్ లేరు. ఇది చాలా మిస్ అవుతున్నారు. వారికి మీరుంటేనే వాళ్ళకి జీవితం అవుతుంది. ఎవరి మాటలు విన్నా మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని కూడా ఈరోజు చెప్పడం అయితే జరిగింది. ఈ కార్డుకి ఈ కార్డు చూశారు కదా. చెప్పేవాళ్ళు 100 చెప్తారండి, వినేవాళ్ళు మీ పర్సన్కి బుద్ధి ఉండాలి. అండ్ చెప్పేవాళ్ళకి మీ గురించి తెలియని మాటలు తెలిసినా చెప్పకూడదు, తెలియకపోతే మాట్లాడకూడదు. అవతల వాళ్ళకి అరగని మాటలండి. మీ పర్సన్కి ఏదో ఒకటి చెప్పాలి కదా, లేనిపోని చెప్పాలి. మీ పర్సన్ ఏం వినాలి, మీ గురించి తెలీదా? మరి మీ గురించి తెలిసినప్పుడు అవతల వాళ్ళ మాటలు వినడం మానేసి వినేసి మళ్ళీ మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వటం, వాళ్ళకి చాలా కోపం ఉందండి, బాధగా ఉంది, వాళ్ళకి దేనికో ఫిక్స్ అయిపోతున్నారు. అంటే ఏదైతే అదైంది, చెప్పవలసినవి చెప్పడం
అండ్ మనసులో ఉన్న మాటలు ఇలా రావటం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు మీ పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్. మీకు ఈ రీడింగ్ రిజనెంట్ అయింది తీసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. ఒక ఎంటర్టైన్మెంట్‌లా ఫీల్ అవ్వండి. కానీ ఎనర్జీస్ మాత్రం నేను యాక్యురేట్‌గానే రీడింగ్ అయితే ఇస్తానండి. ఇక్కడ మీకు ఇచ్చిన విధంగా మరి ఏ రోజు ఎవరికి ఎలా ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుందండి. మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు పర్సనల్ రీడింగ్ కూడా యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.